తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి ఆస్తులను 22A నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. ఒకళ్ళు చదువుతారు, మరొకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు. అయ్యో నేనేదో మిస్ అయిపోతున్నానని చూస్తుంటారు కదా మీరు అందరూ మోటార్ బైకుల మీదనో కారులోనో ఊళ్ళో పోయేటప్పుడు. అది అంటే పడతా ఉంటుంది మొరుక్కుంటా. ఆ మొరిగే ప్రతి దానికి సమాధానం దానికి చెప్పాల్సింది ఈ ప్రభుత్వం కానీ నేను కానీ నా అధికారులు కానీ. ప్రజలకు సమాధానం చెప్తాం మేము. ప్రజలకి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం ప్రజలకి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను, సాంకేతిక సమస్యలను మాత్రమే తాము పరిష్కరిస్తున్నామని చెప్పారు. అర్హత కలిగిన నిజమైన ప్రైవేట్ దరఖాస్తుదారులకు సంబంధించి 98% రిజిస్ట్రేషన్లను రెవెన్యూ శాఖ విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. హెల్ప్ లైన్ నంబర్లు పనిచేయడం లేదన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు ఇప్పటి వరకు 1100కు పైగా కాల్స్ వచ్చాయని వెల్లడించారు. అందిన మొత్తం కాల్స్ లో 547 కాల్స్ వ్యవసాయ భూములకు సంబంధించినవి కాగా 433 కాల్స్ వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించినవని మంత్రి వివరించారు. చట్టబద్దమైన భూమి హక్కులు ఉన్నవారెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, 22A సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతల క్రమంలో పరిష్కరించి బాధితులకు త్వరలోనే న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ తరువాత ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించేందుకు బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.